ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయంట. కానీ రోడ్ల మీద వేల మంది జనం. ఒక్క చుక్క పెట్రోల్ కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు. ఏపీలో అసలేం జరుగుతుంది? ఇది కేవలం ఒక పెట్రోల్ కొరత లేక రాబోయే ఒక భారీ ఆర్థిక సంక్షోభానికి హెచ్చరిక అంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర కనిపిస్తున్న ఈ భయంకరమైన దృశ్యాలు చూస్తుంటే ఏదో పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టు ఉంది. అసలు ఏమైంది? ఏప్రిల్ 2026లో సడన్గా ఏపీలో ఫ్యూల్ ఎందుకు అయిపోయింది? దీని వెనుకున్న అసలు కారణాలు ఏంటి? అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ కంప్లీట్ మిస్టరీని ఇప్పుడు డీకోడ్ చేద్దాం. మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వెళ్తున్నారు, లేదా అర్జెంటుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. బండిలో పెట్రోల్ తక్కువగా ఉందని బంక్ వెళ్తే అక్కడ సీన్ చూసి మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక్కో బంక్ దగ్గర కనీసం 2 నుంచి 3 లైన్లు అయితే క్యూ లైన్ ఉంది. వేల సంఖ్యలో మోటరిస్టులు, గంటల తరబడి వెయిటింగ్. ఇది ఒక్క ఊర్లోనో ఒక్క సిటీలో జరుగుతున్న విషయం కాదు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు ఇలా ఏపీలోని దాదాపు ప్రతి మేజర్ టౌన్లో ఇదే పరిస్థితి. వందల మంది వాహనదారులు రోడ్ల మీదకి రావడం వల్ల ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. అసలు ఈ పరిస్థితి రావడానికి మెయిన్ రీజన్ ఒక చిన్న రూమర్. అవును, సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. అదేంటంటే రాష్ట్రంలో పెట్రోల్ ఇంకా డీజిల్ స్టాక్ మొత్తం అయిపోయింది, ఇకపై సప్లై రాదు అని. ఈ ఒక్క వార్త చాలు ప్రజల్లో విపరీతమైన భయాన్ని అంటే ప్యానిక్ని క్రియేట్ చేయడానికి. జనాల భయంతో తమ దగ్గరున్న ప్రతి బండిని తీసుకుని బంకుల మీద పడ్డారు. దీనివల్లే అసలు సమస్య అంటే ఆర్టిఫిషియల్ స్కార్సిటీ స్టార్ట్ అయింది. అసలు ఈ ఫ్యూల్ స్కార్సిటీ ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా పెట్రోల్ బంకులు సడన్గా మూతపడడం స్టార్ట్ అయ్యింది. రాష్ట్రంలో ఈ సంక్షోభం ఒక్కసారిగా విస్ఫోటనం కూడా చెందింది. దీనికి ప్రధాన కారణం సప్లై చైన్లో ఏర్పడిన అడ్డంకులే. చాలా చోట్ల పెట్రోల్ బంకుల యాజమాన్యం తమ దగ్గర స్టాక్ లేదని నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. ఎప్పుడైతే ఒక బంక్ క్లోజ్ అయిందో ఆ పక్కనున్న బంక్ దగ్గరికి జనం డబుల్ సంఖ్యలో వెళ్లారు. అలా ఒక్కటిగా బంకులన్నీ ఖాళీ అయిపోయాయి. అండ్ దీనివల్లే పబ్లిక్ ఒక రకమైన ఇన్సెక్యూరిటీ కూడా ఏర్పడింది. జనం ఏమనుకుంటున్నారంటే ఒకవేళ ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకోకపోతే రేపు అసలు బండి కదిలించలేమని భయపడ్డారు కూడా. ఈ ఫియర్ సైకోసిస్ ఎంతలా ఉందంటే ఎంత దారుణంగా ఉందంటే కేవలం బండి ట్యాంక్ ఫ్యూల్ చేయించుకోవడమే కాకుండా ప్లాస్టిక్ బాటిల్స్లో, డబ్బాలో, చివరికి పాల ప్యాకెట్ కవర్లో కూడా పెట్రోల్ నింపుకోవడానికి జనాలు ఎగబడ్డారు. అండ్ ఈ భారీ క్యూ లైన్ల వల్లే సామాన్య ప్రజల రోజు జీవితం అతలాకుతలం అయిపోయింది. వేల మంది మోటరిస్టులు గంటల తరబడి ఎండలో నిలబడడం వల్ల చాలా మంది నీరసించి పడిపోయారు కూడా. అసలు స్టాక్ ఉన్నా సరే ఇంతమందికి ఒకేసారి సప్లై చేయడం ఏ బంక్ అయినా అసాధ్యమైన పనే. సో ఇక్కడ కూడా అసలైన ట్విస్ట్ ఒకటి ఉంది. కేవలం ప్యానిక్ బయింగ్ మాత్రమే కారణం అంటే కాదనే సమాధానం అనిపిస్తుంది. కొన్ని ఇంటర్నల్ రిపోర్ట్స్ ప్రకారం దీని వెనక ఒక భారీ క్రెడిట్ లైన్ ఇష్యూ ఉంది. సాధారణంగా పెట్రోల్ బంక్ డీలర్లు ఆయిల్ కంపెనీలైన హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఇంకా ఐఓసీఎల్ నుండి పెట్రోల్ కొనేటప్పుడు ఒక క్రెడిట్ పీరియడ్ ఉంటుంది. అంటే వాళ్ళు స్టాక్ తీసుకున్న కొన్ని రోజుల తర్వాత అమౌంట్ పే చేయొచ్చు. అయితే కొద్ది రోజులుగా ఈ ఆయిల్ కంపెనీలకి అందాల్సిన పేమెంట్స్లో కొంచెం డిలే జరిగిందని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఓఎంసీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ క్రెడిట్ లిమిట్స్ని అంటే అప్పు ఇచ్చే పరిమితిని తగ్గించడం లేదా పాత బకాయిలు అంటే ఓల్డ్ డ్యూస్ చెల్లించే వరకు కొత్త స్టాక్ ఇవ్వమని మొండికేసి అని చెప్తున్నారు. సో ఈ ఫైనాన్షియల్ ఫ్రిక్షన్ వల్లే ట్యాంకర్లో లోడ్ అవ్వడం ఆగిపోయాయి. డీలర్ల దగ్గర డబ్బులు లేకనో లేదా కంపెనీల దగ్గర నుండి సప్లై నిలిచిపోవడం జరగడం వల్ల బంకులన్నీ ఖాళీ అయిపోయాయి. ఇది కేవలం పంపిణీ సమస్య అయితే కాదు, ఇది ఒక డీప్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని ఎక్స్పర్ట్స్ అయితే భావిస్తున్నారు. ప్రభుత్వానికి ఆయిల్ కంపెనీలకు మధ్య ఏదైనా సబ్సిడీ పేమెంట్స్ పెండింగ్లో ఉన్నాయా లేక డీలర్ల దగ్గర ఫండ్స్ లేవా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. సో పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆయన స్వయంగా రంగంలో దిగి అధికారులతో ఇంకా ఆయిల్ కంపెనీలతో ఒక అత్యవసర మీటింగ్ అయితే నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్ ఇంకా డీజిల్ సప్లై గురించి క్షుణ్ణంగా కొంచెం పరిశీలించారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ని ఇంకా జిల్లా కలెక్టర్ సీఎం గారు డైరెక్ట్గా సీరియస్ వార్నింగ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. పెట్రోల్ ఇంకా డీజిల్ సప్లైలో ఎక్కడ అడ్డంకులు ఉండకూడదని, ప్రజలు భయం పోగొట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కూడా. ముఖ్యంగా ఆయిల్ కంపెనీలతో అధికారులతో మాట్లాడి ఏపీకి అదనపు కేటాయించాలని కోరారు. సప్లైని వెంటనే మళ్ళీ పునరుద్ధరించాలని అంటే రీస్టోర్ నార్మల్సీకి గట్టిగా చెప్పారు. ఒకవేళ ఎవరైనా కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్లో పెట్రోల్ అమ్మితే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం వైపు నుండి ఇంత గట్టి భరోసా వచ్చినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం క్యూలను తగ్గడానికి చాలా సమయం పడుతుంది కూడా. సో ఒకవైపు ప్రజలు బంకుల దగ్గర యుద్ధం చేస్తుంటే ప్రభుత్వం మాత్రం కోత లేదని చెప్తుంది. అండ్ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పరిస్థితి అయితే వివరించారు. రాష్ట్రం తగినంత పెట్రోల్ ఇంకా డీజిల్ స్టాక్ అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు. మంత్రి గారు ఏమంటున్నారంటే ప్రజలు ప్యానిక్ బయింగ్ వల్ల ఈ సమస్య క్రియేట్ అయ్యింది. రాష్ట్రంలో ఎక్కడా కొరత లేదు, కేవలం కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ట్యాంకర్లో చేరడంలో కొంచెం జాప్యం జరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వీటిని నమ్మొద్దని ఆయన కోరారు. అంతేకాకుండా ఆయిల్ కంపెనీ సప్లైని 20% పెంచామని, కాబట్టి అందరికీ పెట్రోల్ దొరుకుతుందని భరోసా కూడా ఇచ్చారు. కానీ మంత్రి గారి స్టేట్మెంట్కి బంకుల దగ్గర ఉన్న రియాలిటీకి అసలు పొంతం లేదని ప్రజలు కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బంక్ యజమానులు మాత్రం మా దగ్గర స్టాక్ లేదని చెప్తుంటే ప్రభుత్వం మాత్రం స్టాక్ నుంచి చెప్పడం ఒక పెద్ద మిస్టరీగా కూడా మారింది. ప్రభుత్వం అంతా బాగుందని చెప్తున్నా బంకుల్లో పనిచేసే కార్మికులు మాత్రం వేరే నిజాలు చెప్తున్నారు. అండ్ ఏఎన్ఎన్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఒక పెట్రోల్ పంప్ ఎంప్లాయ్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ కూడా అవుతున్నాయి. ఆ ఎంప్లాయ్ ఏమంటున్నాడంటే ప్రభుత్వం సరైన ప్లానింగ్ చేసి ఉంటే మేము ఈ పరిస్థితి ఫేస్ చేసేవాళ్ళం కాదు.
స్టాక్ అయిపోతుందని మాకు ముందే తెలుసు, మేము అధికారులకు రిపోర్ట్ చేశాం, కానీ వాళ్ళ సకాలంలో ట్యాంకర్లు పంపలేదని చెప్తున్నాడు. అండ్ ఈ స్టేట్మెంట్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది కూడా. అంటే డిమాండ్కి తగ్గట్టుగా సప్లైని ప్లాన్ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఒక బంక్లో స్టాక్ అయిపోయినప్పుడు దాన్ని రీఫిల్ చేయడానికి కనీసం 6 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అండ్ ఆ గ్యాప్లోనే వేల మంది జనం రోడ్ల మీదకి రావడం వల్ల సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయ్యింది. అండ్ పంప్ ఎంప్లాయీస్కి జనాల ఆగ్రహాన్ని తట్టుకోవడం పెద్ద ఛాలెంజ్గా కూడా మారింది. చాలా చోట్ల జనం ఎంప్లాయీస్తో గొడవ పడడం, బంకుల మీద దాడి చేసిన ప్రయత్నం కూడా లాంటివి కూడా జరిగాయి. అసలు ఈ పెట్రోల్ ట్యాంకర్లు ఎందుకు లేట్ అవుతున్నాయి? ఒక ఆయిల్ టెర్మినల్ నుండి పెట్రోల్ బంక్కి స్టాక్ రావడానికి ఒక పెద్ద లాజిస్టిక్ ప్రాసెస్ ఉంటుంది. విశాఖపట్నంలోని రిఫైనరీ నుండి లేదా ఇతర రాష్ట్రాల నుండి ట్యాంకర్లు రావాలి. కానీ కొద్ది రోజులుగా ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో కూడా కొన్ని సమస్యలు తలెత్తాయి. ట్యాంకర్ డ్రైవర్ల కొరత లేదా రూట్లోని అడ్డంకుల వల్ల సప్లై అయితే స్లో అయ్యింది. దీనికి తోడు ప్రభుత్వం ఈ పరిస్థితిని అదుపులో తీసుకోవడానికి గ్రీన్ ఛానల్స్ కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అంటే పెట్రోల్ ట్యాంకర్స్ని ఎమర్జెన్సీ వెహికల్గా పరిగణించి ట్రాఫిక్లో చిక్కుకుండా పోలీసులు ఎస్కార్ట్ పంపడం, ఇలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక్కో జిల్లాకి 100 ట్యాంకర్లు కావాలి. అవన్నీ ఒకేసారి రావడం సాధ్యం కాదు. దీనివల్లే కొన్ని ఏరియాలో పెట్రోల్ దొరుకుతుంటే ఇంకొన్ని ఏరియాలో జనం ఇంకా క్యూలోనే ఉంటున్నారు కూడా. అండ్ ఈ మొత్తం సంక్షోభానికి ఆజ్యం పోసింది సోషల్ మీడియా. వాట్సాప్ గ్రూపుల్లో, ఎక్స్మెన్, ట్విట్టర్లో వచ్చిన రూమర్స్ వల్ల ప్రజలు విపరీతంగా భయపడిపోయారు. ఆయిల్ కంపెనీలు దివాళా తీసాయి, ఏపీకి పెట్రోల్ సప్లైని కేంద్రం నిలిపివేసింది లాంటి వార్తలు కూడా బాగా బయటికి పుట్టుకొచ్చాయి. సో మనం కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైనా వార్త వచ్చినప్పుడు దాన్ని గుడ్డిగా నమ్మకండి. ఒక అథెంటిక్ రిపోర్ట్ లేక గవర్నమెంట్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ ప్యానిక్ బయింగ్ వల్ల నిజంగా అవసరమైన వాళ్ళకి పెట్రోల్ దొరకడం కూడా లేదు. ఉదాహరణకు ఒక డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేదా ఒక అంబులెన్స్ పేషెంట్ని తీసుకెళ్ళినా పెట్రోల్ లేక ఆగిపోయే పరిస్థితి వచ్చేసింది. మనం అనవసరంగా బాటిల్స్లో పెట్రోల్ నింపడం వల్ల వేరొకరి ప్రాణానికి కూడా ప్రమాదం జరిగే ఛాన్స్ కూడా ఉంది. సోషల్ మీడియాలో వార్తలను షేర్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఈ ఫ్యూయల్ క్రైసిస్ అనేది కేవలం వాహనదారులే కాదు, మొత్తం ఎకానమీ మీద కూడా ఒక దారుణమైన దెబ్బ కొట్టేసింది కూడా. ఏపీలో కూరగాయల మార్కెట్లు, పాల సరఫరా అంతా ఈ డీజిల్ ట్యాంకర్ల మీద ఆధారపడి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల నిత్యావసర వస్తువులు దారుణంగా ఒక్కసారిగా మొత్తం ధరలన్నీ పెరిగిపోయినాయి. సామాన్య మధ్యతరగతి మనిషి కూడా ఇది ఒక పెద్ద సవాల్గా మారిపోయింది. అండ్ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇంకా దారుణం. వాళ్ళు రోజుకి 500 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తే వాళ్ళకి ఇల్లు గడుస్తుంది. కానీ పెట్రోల్ కోసం రోజంతా క్యూలో ఉండడం వల్ల వాళ్ళ సంపాదన మొత్తం ఆగిపోయింది. సో డెలివరీ బాయ్స్ పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉంది. పెట్రోల్ లేక ఆటోస్ డెలివరీ చేయలేకపోతున్నారు. ఇది కేవలం పెట్రోల్ కొరతే కాదు, వేల మంది ఉపాధిని దెబ్బతీసిన ఒక సామాజిక సమస్య కూడా. అండ్ విజయవాడ లాంటి సిటీస్లోనే ట్రాఫిక్ జామ్స్ వల్ల సామాన్యులు కూడా గమ్యస్థానాలు చేరడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ క్రైసిస్ని హ్యాండిల్ చేయడానికి ఒక పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న పనులైతే ఇవే: అడిషనల్ కోటా, కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆయిల్ కంపెనీలతో మాట్లాడి అదనపు పెట్రోల్ కోటాని రాష్ట్రానికి రప్పించడం. అండ్ 24/7 మానిటరింగ్, ప్రతి జిల్లాలో ఒక నోడల్ ఆఫీస్ని నియమించి బంకుల దగ్గర స్టాక్ పొజిషన్ ఎప్పటికప్పుడు చెక్ చేయడం. పోలీస్ ప్రొటెక్షన్, బంకుల దగ్గర గొడవలు జరగకుండా పోలీస్ బందోబస్తు పెంచడం. యాంటీ హోర్డింగ్ రైట్స్, పెట్రోల్ని బ్లాక్లో అమ్ముతున్న వాళ్ళ మీద అండ్ స్టాక్ని దాచిపెడుతున్న యాజమాన్యాల మీద విజిలెన్స్ రైట్స్ జరిపించడం. అండ్ నెంబర్ 4, ట్రాన్స్పరెన్సీ, ప్రభుత్వ వెబ్సైట్స్ అండ్ సోషల్ మీడియా ద్వారా స్టాక్ పొజిషన్ ప్రజలకు తెలియజేయడం. అండ్ మంత్రి ఆదండ్ల మనోహర్ గారు కూడా ఈ నిరంతరం అధికారుల టచ్లో ఉంటూ సప్లైలో ఉన్న బాటిల్ నెక్స్ని క్లియర్ చేస్తున్నారు. అండ్ రాబోయే 48 గంటల పరిస్థితి పూర్తిగా నార్మల్గా వస్తుందని ప్రభుత్వం ధీమా కూడా వ్యక్తం చేస్తుంది. ఈ సంఘటన మనకు ఒక పెద్ద లెసనే నేర్పింది. మన ఎనర్జీ సెక్యూరిటీ ఎంత వీక్గా ఉందో ఇది చూపిస్తుంది. అండ్ భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనం కొన్ని మార్పులు కూడా చేసుకోవాలి. నెంబర్ 1, స్ట్రాటజిక్ రిజర్వ్స్. రాష్ట్రంలో కనీసం 15 నుండి 30 రోజులు సరిపడా ఫ్యూయల్ని రిజర్వ్లో ఉంచుకునేలాగా స్టోరేజ్ కెపాసిటీని పెంచాలి. డైవర్సిఫికేషన్, కేవలం పెట్రోల్, డీజిల్ మీద కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఈవీ వెహికల్స్, గ్రీన్ హైడ్రోజన్ వైపు మనం వేగంగా మారాలి. అప్పుడే ఇలాంటి కొరతలు మనల్ని ఏమీ చేయలేవు కూడా. అండ్ నెక్స్ట్, డీలర్ పేమెంట్స్. డీలర్కి ఇంకా ఆయిల్ కంపెనీ మధ్యన ఫైనాన్షియల్ ఇష్యూస్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి కూడా. ఆ క్రెడిట్ లైన్ ఇష్యూని రాకుండా చూడాలి. నెంబర్ 4, ఫేక్ న్యూస్ కంట్రోల్. క్రైసిస్ టైంలో తప్పుడు సమాచారం ఇచ్చే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి కూడా. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని ఎంతో రీసెర్చ్ చేసి వేరే సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మీకు నిజాలు చెప్పడానికి మా టీం చాలా కష్టపడుతుంది. ఏపీలో ఈ ఫ్యూయల్ క్రైసిస్ వెనుకున్న క్రెడిట్ లైన్ ఇష్యూ నుండి మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ వరకు అన్ని పాయింట్స్ని నేను డీకోడ్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ చిన్న లైక్ మాకు ఇచ్చే ఎనర్జీ అంతా ఇంత కాదు. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలాంటి టాపిక్స్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. చివరిగా ఒక మాట, ఏపీలో పెట్రోల్ సమస్య త్వరలో సద్దుమణుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాన్ని ఇస్తాయి. మీరు ప్యానిక్ అయ్యి ఒకేసారి బంకుల మీద పడకుండా కొంచెం ఓపిక్గా ఉండండి. అండ్ అవసరం ఉన్నంత వరకే పెట్రోల్ తీసుకోండి. పక్క వారికి కూడా సహాయం చేయండి. అండ్ ఈ వీడియోలో మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీ ఇచ్చిందనే అనుకుంటున్నాను. సో అసలు ఈ పెట్రోల్ కొరతకు మెయిన్ రీజన్ ప్యానిక్ బయింగా లేక గవర్నమెంట్ ప్లానింగ్ ఫెయిల్యూరా అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. సో మన రాష్ట్రం ఈ సంక్షోభం నుండి త్వరగా బయటపడాలని కోరుకుందాం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.